అర్ధనారీశ్వరుని కథ. అందరికీ నమస్కారం. ఈరోజు మీకో కొత్త కథను చెప్పడానికి వచ్చాను. ఇది ఎంతో అద్భుతమైన కథ. ఈ కథ మనకు నేర్పే పాఠమేమిటంటే పురుషశక్తి స్త్రీశక్తి రెండూ సమానమని, ఈ రెండూ కలిసినప్పుడే సృష్టి సమతుల్యమవుతుందని. అందుకే ఈ కథను చివరి వరకు తప్పక వినండి. ఒకప్పుడు భూమిమీద దుర్మార్గాలు పెరిగిపోయాయి. ప్రజలు భక్తిని మరచి పాపకార్యాలలో మునిగిపోయారు. దేవాలయాలు వెలవెలబోయాయి. భూమి వణికిపోయింది. ఆకాశం నిండా చీకటి వ్యాపించింది. దేవలోకంలో సమావేశం. బ్రహ్మ, విష్ణు, శివుడు ముగ్గురూ ఆలోచనలో పడ్డారు. బ్రహ్మ అన్నారు, సృష్టి అసమతుల్యమైపోయింది, దాన్ని మళ్లీ సరిచెయ్యాలి. విష్ణు అన్నారు, పురుషశక్తి ఒక్కటే సరిపోదు, స్త్రీశక్తి కూడా కలవాలి, అప్పుడే సమతుల్యం వస్తుంది. అందరూ శివునివైపు చూశారు. శివుడు కన్నులు మూసి లోతుగా ధ్యానించారు. ఆయన శరీరంలో అద్భుతమైన మార్పు వచ్చింది. అరభాగం ఉగ్రరూపమైన శివుడు, మరో భాగం కరుణామయీ పరమేశ్వరి, అర్ధనారీశ్వరుడు, ఒకే రూపంలో పురుషుడు, స్త్రీ, శివశక్తుల సమతుల్యం. ఈ కథ మనకు నేర్పే పాఠం ఏమిటంటే పురుషశక్తి స్త్రీశక్తి రెండూ సమానంగా ఉంటేనే సృష్టి ముందుకు సాగుతుంది. ఒకటి లేకపోతే ఇంకొకటి అసంపూర్ణం. మన జీవితంలోనూ సమతుల్యం ఉంటే ఎలాంటి కష్టాన్నైనా జయించగలం. ఈరోజు కథ మీకు నచ్చితే తప్పక పంచుకోండి. మరల త్వరలో మరో అద్భుతమైన కథతో కలుద్దాం.